పాత్రగానే ఈ ఉద్యోగాలు తీసేయడం జరుగుతుంది. వీళ్ళకి వచ్చే జీతం వాళ్ళకి ఉన్నది 18,000, అన్నీ కట్టుకోగా 16,000 వస్తుంది. మరి వీళ్ళ జీవితం అది కూడా తీసేసి ఏం చేయాలో. ఇందులో మరీ దారుణం ఏంటంటే చింతా సుధీర్, అతను ఈ స్థలం మన గవర్నమెంట్కి ఈ స్థలం అతను స్పాన్సర్ చేశాడు. అతను డబ్బులేం తీసుకోకుండా ఇచ్చాడు. దానికోసం వాళ్ళకి మీకు స్థలం ఇచ్చారు కాబట్టి అతనికి ఆ ఉద్యోగం ఇచ్చారు. 80 ఇంటూ స్థలం ఉచితంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. అతను దానికి కానీ అతనికి ఉద్యోగం ఇచ్చారు. అతన్ని కూడా ఉద్యోగం నుంచి తీశారు ఈరోజు. ఇంకోటి మరి సుభాని చూస్తే అతనికి 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు దాటితే మళ్ళీ అతనికి నెక్స్ట్ జాబ్ ఇవ్వడం కష్టం. ఇప్పుడు తీసేశారు జాబు. మళ్ళీ ఒకవేళ గవర్నమెంట్ మారి మళ్ళీ ఇది సరి చేసుకుందామన్నా 40 సంవత్సరాలు అయితే అది జరగడం కూడా కష్టం. అతనికి దేనికి ఏ ఉద్యోగానికి అర్హుడు కాకుండా పోతాడు. ఇది కేవలం వాళ్ళ పొట్టకొట్టడం తప్పితే ఇంక వేరేదేం లేదు. దయచేసి ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నాను, ఇది మీకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో తెలియదు. ఒకసారి వీటిని గమనించి వీళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇక్కడే కాదు, మన నేరకల్ మొత్తం మీద మన నేరకల్ కానీ రాజుపాలెం కానీ సత్యమరావు కానీ 19 మంది తీశారు. ఆ 19 మందిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళ తోడుగా ఉంటాం, వాళ్ళతో పోరాడతాం. ముందు ఇంకా నెక్స్ట్ రాబోయే ఈ యాక్షన్ ఏది తీసుకోకపోతే వచ్చే వారం సత్యంపల్లి టౌన్లో సబ్స్టేషన్ ముందు అందరిని కూర్చోబెట్టి పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం. మేము అడిగేది ఒకటే, వీళ్ళు చిన్న ఉద్యోగస్తులు, చిన్న కుటుంబాలు, కనీసం వాళ్ళ పొట్ట కొట్టద్దు. మీరు చేసే ఏదైనా సరే పొలిటికల్గా చేయండి, లేకపోతే ఏమన్నా పెద్దవి చూసుకోండి. చిన్న వాళ్ళ పొట్ట కొట్టద్దు. మొన్న మీరు చూస్తుంటే వికలాంగులకు తీశారు, పెన్షన్ తీశారు. నేరకల్లో మన చాగటిపురం ముప్పాల్లో ఒక అతను రామన్ గాడి అనే అతను సూసైడ్ చేయడం జరిగింది. చెట్టుకి ఎంఆర్ఎఫ్ఎస్ పక్కన చెట్టు కూరేసుకోవడం జరిగింది. ఏమంటే అది ఇంట్లో గొడవలు లేకపోతే ఆస్తి గొడవలు అన్నారు. వైసీపీ వాళ్ళు చచ్చిపోతే ఆస్తి గొడవలు లేదా కుటుంబ గొడవలు, అంతేగాని గవర్నమెంట్కి సంబంధం అంటారు. అదే ఒక టీడీపీకి కార్యకర్త మీద దెబ్బతితే ఇది మళ్ళీ పార్టీ గొడవలు అంటారు. ఇది ఎంతవరకు? దయచేసి ఈ రెడ్ బుక్ వాళ్ళని పొలిటికల్గా ఉంచండి. చిన్న ఉద్యోగస్తుల మీద, చిన్న కుటుంబాల మీద అది చూపొద్దు. వికలాంగుల మీద మరీ ఘోరంగా ఏం పని చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఈ రెడ్ బుక్ వాళ్ళని చూపిస్తుంటే ఇక ముందు పోయే కొద్దీ అవి పెరుగుతాయి కానీ తగ్గవు. గవర్నమెంట్కి కోరుతుంది ఒకటే, కేవలం మీ రెడ్ బుక్ వాళ్ళని ఒక వరకే తీసుకెళ్తే బాగుంటుంది. అంతకని దాటితే ఈ చిన్న ఉద్యోగస్తులు, వికలాంగుల పెన్షన్లు తీసేయడం వల్ల మీకు వచ్చేది ఉండదు. వాళ్ళ పొట్టకొట్టడం తప్పితే వేరే ఉండదు. మళ్ళీ ఇక లోకల్ ఎమ్మెల్యే గారిని కోరుతాను, ఒకసారి మళ్ళీ మీ